సినిమాలు మరే రంగానికి తీసుకోకుండా భారీ వ్యయంతో నిర్మాణం అవుతూ హాలీవుడ్ని కూడా మరిపిస్తున్నాయి. ఇక కలెక్షన్ల వాన కూడా కురిపిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాల్లో టాప్ 10లో ఉన్న సినిమాలను పరిశీలిస్తే బాహుబలికి సీక్వెల్గా తీసిన బాహుబలి కంక్లూజన్ 1742 కోట్లు కలెక్ట్ చేసి అగ్రస్థానంలో ఉంది. ఇక బాహుబలి ది బిగినింగ్ 602 కోట్లతో రెండో స్థానం ఆక్రమించింది. ఈ రెండు చిత్రాలు ప్రభాస్ హీరోగా, రానా ప్రధాన పాత్రతో ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించాడు. రామ్ చరణ్ నటించిన రంగస్థలం 214 కోట్లు వసూలు చేసి 3వ ప్లేస్లో ఉంది. ఇక చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చి నటించిన ఖైదీ నెంబర్ 150 మూవీ 164 కోట్లు వసూలు చేసింది. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను 160 కోట్లు కలెక్ట్ చేసి 5వ స్థానం ఆక్రమించింది. శ్రీమంతుడు మూవీ 144 కోట్లు వసూలు చేయడంతో 6వ స్థానంలో కూడా మహేష్ నిలిచాడు. ఇక రామ్ చరణ్ నటించిన మరో మూవీ మగధీర 136 కోట్లు వసూలు చేసి 7వ స్థానంలో నిలిచింది. కాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది మూవీ 131 కోట్లు వసూలు చేసి 8వ స్థానం కొట్టేసింది. జూనియర్ ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ 125 కోట్లతో 9వ ప్లేస్లో నిలిస్తే ఇంచుమించు అదే కలెక్షన్తో సరైనోడు 10వ ప్లేస్లో నిలిచింది. ఇదండి అగ్ర హీరోల పెర్ఫార్మెన్స్. హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ ఆటో పంచ్ రామ్ ప్రసాద్. నేను మీ వరలక్ష్మి. హలో అండి, నేను మీ సుడిగాలి సుధీర్. హాయ్ హలో, నేను మీ కామెడియన్ కుమార్ స్వామిని. హలో, నేను మీ జబర్దస్త్ ముక్కా వినాష్. హలో అండి, నేను మీ చిత్రలేఖ. హాయ్, నేను మీ మచ్చి మాధవి. నా పేరు తడివేలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. Tell me pretty lies, look me in the face, tell me that you love me.